యాజ్ ఎ ఫాదర్ నాకు రైట్ ఉండదా? ఎందుకంటే నేను చాలా విన్నాను ఏంటంటే మదర్తోనే పిల్లలు ఉండాలి అని చెప్పి కోర్టు చెప్తుంది. మన హిందూ ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం, హిందూ మ్యారేజ్ యాక్ట్ వీటన్నిటి ప్రకారం ఇప్పుడు డివోర్స్ ఫైల్ చేస్తారు. కంటెస్టెడ్ డివోర్స్లో ఒక సైడ్ నాకు డివోర్స్ కావాలని, ఒక సైడ్ వద్దని, ఒక సైడ్ ఏమో Hi, welcome to Law Podcast with Advocate Kavya Mandava and me, Nivedita. Ee roju nenu adugutuna questions, most search questions related to marriage. Marriage ki sambandhinchina questions edaithe Google lo searches vastunayi, aa questions nenu adugutanu Advocate Kavya tho. So are you ready, Kavya? Yes. So let's start with the first question. The first question says, డూ మదర్స్ ఆల్వేస్ గెట్ చైల్డ్ కస్టడీ? అంటే ఒక తల్లి ఎప్పుడు డివోర్స్ అప్లై చేసేటప్పుడు చైల్డ్ కస్టడీ తల్లికి వస్తుందా ఆర్ తండ్రికి వస్తుందా? అంటే ఒక అపోహ ఉంది. జనరల్గా మదర్కే ప్రిఫర్ చేస్తారు, మదర్కే ఇస్తారు. అది ఒక ఉమెన్గా తన హక్కు. ఇప్పుడు చాలామంది మెన్ కూడా, హస్బెండ్స్ కూడా ఫీల్ అవుతుంటారు, యాజ్ ఎ ఫాదర్ నాకు రైట్ ఉండదా? ఎందుకంటే నేను చాలా విన్నాను ఏంటంటే మదర్తోనే పిల్లలు ఉండాలి అని చెప్పి కోర్టు చెప్తుంది. సో కేసు వేసిన ఉపయోగం ఉండదు, గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద అసలు వెళ్ళాలా, నిజంగా అలా ఉందా బై డిఫాల్ట్ అని చెప్పి. బట్ దట్స్ ఎ మిస్కన్సెప్షన్. అదైతే లేదండి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఏజ్, హెల్త్ ఆఫ్ ద పేరెంట్, రిలేషన్షిప్ ఆఫ్ ద చైల్డ్ ఎలా ఉంది పేరెంట్తో. సో వేరియస్ ఫ్యాక్టర్స్, హెల్త్ బాగోకపోవచ్చు, ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్. సో షీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్, దెన్ దేర్ ఇస్ నో పాయింట్. అలానే ఒక ఫీడింగ్ మదర్ ఉన్నారు. So child needs the feeding mother most. Yeah. First 5 years mother as per law is considered the natural guardian for the child. కానీ ఏమవుతుందంటే 5 yearsలో కూడా ఆమె టేక్ కేర్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే అంత ముందల మదర్ ఈజ్ వర్కింగ్ ఎల్స్వేర్ అండ్ ద చైల్డ్ ఈజ్ విత్ ద ఫాదర్ 3-4 years. ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ మన కెరియర్స్ మీద, కాబట్టి ఫాదర్తోనే అటాచ్మెంట్ బిల్డ్ అయింది. అండ్ అప్పుడు వాళ్ళు విడిపోదలుచుకున్నప్పుడు ఫాదర్తోనే ఉండటం కరెక్ట్ కదా, వెన్ ద చైల్డ్ ఈస్ దేర్ ఫర్ సో మచ్ లాంగ్ పీరియడ్. అంటే విజిటేషన్ మదర్కి ఇస్తారు అలాంటప్పుడు. సో కేస్ టు కేస్, పర్సన్ టు పర్సన్ సినారియో బట్టి అన్నీ కన్సిడర్ చేసి బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ బట్టి గార్డియన్ని అపాయింట్ చేస్తుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. సో ఈరోజు మనం చేస్తున్నది మోస్ట్ సర్చ్ క్వశ్చన్స్ మ్యారేజ్ రిలేటెడ్. ఏదైతే గూగుల్లో ఎక్కువ శాతం మ్యారేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ గూగుల్లో సర్చెస్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ మీద నేను క్వశ్చన్స్ అడ్వకేట్ కావ్యాన్ని అడుగుతున్నాను అండ్ తను ఆన్సర్ చెప్తున్నారు. లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ అ హిందూ హ్యావ్ 2 wives ఇన్ ద వెడ్డింగ్ ఆర్ ఎట్ ద సేమ్ టైం? అంటే హిందూ ధర్మం ఎవరైతే పాటిస్తారో కెన్ దే హ్యావ్ 2 భార్యలు? ఓకే, ఒక హిందూ మ్యాన్ కెన్ హీ హ్యావ్ 2 wives ఎట్ ద సేమ్ టైం? 2 భార్యలు అంటే బైగామీ అవుతుంది అది. బట్ మన హిందూ ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం, హిందూ మ్యారేజ్ యాక్ట్ వీటన్నిటి ప్రకారం అయితే అది కుదరదు. he should have only 1 living spouse at a time. ఓకే, అంటే అంటే విడాకులైనా అయిపోయి ఉండాలి, విడాకులు అయిపోయి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం అలా జరిగి ఉండాలి. కొంతమంది అంటారు నా ఫస్ట్ భార్య ఒప్పుకుంటుంది కాబట్టి నేను తను కావాలంటే కన్సెంట్ తీసుకుని తను రాసిస్తుంది ఇంకో పెళ్లి చేసుకోమని, ఫర్ వేరియస్ రీజన్స్. సో తను నా వైఫ్గా ఉంటుంది, నేను ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్పి. ఇది చట్ట ప్రకారం చెల్లదు. మీకు ఎవరైనా ఇలా సజెస్ట్ చేసి ఏదో రాయండి, నేను భార్యగా ఉండొచ్చు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఇట్లా నాకు 2 భార్యలు ఉన్నారు, లీగలే ఎందుకంటే ఆమె సంతకం పెట్టింది, ఇది స్టాంప్ పేపర్, అలా చెప్తే అలా చట్ట ప్రకారం చెల్లదండి. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోలేం కాబట్టి మోనోగమస్ రిలేషన్షిప్ చెల్లుతుంది. సో ఒక భార్యే ఉండొచ్చు ఒకసారి ఒక హిందూకి, 2 భార్యలు ఉండకూడదు. సో లెట్స్ గో టు ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ అడల్టరీ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్? అంటే ఏదైతే అడల్టరీ జరుగుతుంది అంటే చీటింగ్ అలాంటివి ఏదైతే జరుగుతుంది అదే, అవును, అదే డివోర్స్కి లీడ్ అవుతుందా?
ఎస్, అడల్టరీ కెన్ బి ఎ గ్రౌండ్ ఫర్ డివర్స్. మన హిందూ చట్ట ప్రకారమైన, అలానే ఇండియన్ డివర్స్ యాక్ట్ ప్రకారం, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం ఈ గ్రౌండ్ మీద డివర్స్ తీసుకోవచ్చు. ఈ మ్యారేజ్ డిజాల్వ్ అవ్వాలని ఆ స్పౌజ్ అప్రోచ్ అవ్వచ్చు హూ ఈజ్ ఎఫెక్టెడ్. ఎందుకంటే చీట్ చేయడం స్పౌజ్ని అండ్ హ్యావింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ అదర్ దాన్ యువర్ పార్ట్నర్ ఈజ్ అ మెరిటల్ అఫెన్స్. ఇది ఎందుకు ఎక్కువ మంది అడుగుతున్నారంటే అడల్టరీని డీక్రిమినలైజ్ చేశారు కదా, సో అది స్ట్రైక్ డౌన్ అయ్యింది కాబట్టి ఇదేం అఫెన్స్ కాదు కదా అని చెప్పి. బట్ ఇట్ స్టిల్ కంటిన్యూస్ టు బి అ మెరిటల్ అఫెన్స్ అండ్ గ్రౌండ్ ఫర్ డివర్స్. ఓకే, లెట్స్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్ కావ్య. గూగుల్లో మోస్ట్ సర్చ్డ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ అ వైఫ్ సీక్ ఇంటరమ్ మెయింటెనెన్స్? అంటే ఈ ఇంటరమ్ మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ ఏంటి, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్వశ్చన్ గురించి కొంచెం చెప్పగలుగుతారా? ఇంటరమ్ మెయింటెనెన్స్ అంటే ఒక వైఫ్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ అప్రోచ్ అవుతారు కోర్ట్ని, మెయింటెనెన్స్ కావాలి నాకు, మంత్లీ ఇంత కావాలి, పర్మనెంట్ యాలిమనీ ఇంత కావాలి అని చెప్పి. ఎస్, అప్పుడు ఏమవుతుంది అంటే యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎండ్, కేసు ఎండ్కి వచ్చేదాకా, ట్రయల్ రన్ అవ్వాలి అదంతా. అప్పుడు దాకా తనకి ఏ ఆధారం ఉండదు. సో అందుకని చెప్పి ఇంటరమ్ మెయింటెనెన్స్ కోసం తను ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఈ లోపల కేసు తేలి ఎంత అమౌంట్ వస్తుందో తేలే లోపల, ఈ లోపల నాకు నెల నెల ఇంత ఇప్పించండి. సో దాన్నే ఇంటరమ్ మెయింటెనెన్స్ అంటారు. దాని గురించి ఒక వైఫ్ సర్టన్లీ షీ కెన్ గో అండ్ అప్రోచ్ ద కోర్ట్. మెయింటెనెన్స్ కేసులోనే ఇది కూడా వేయటం జరుగుతుంది అనమాట. ఈ లోపల కేసు చాలా టైం పడుతుంది కాబట్టి, నేను సఫర్ అవుతున్నా కాబట్టి ఈ లోపల ఈ మెయింటెనెన్స్ అనేది నాకు ఇప్పించండి అని చెప్పి అకార్డింగ్ టు జడ్జెస్ డిస్క్రిషన్ అది గ్రాంట్ అవుతుంది. ఎనీ కేస్ దట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్, అంటే మీరు హ్యాండిల్ చేసిన కేసెస్లో ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయా, ఆర్ అప్పుడప్పుడు అంటే బేస్డ్ ఆన్ ద సోషల్ స్టేటస్ని బట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయా ఎక్కువ వరకు? లేదు, ఇంటరమ్ మెయింటెనెన్స్కి జనరల్గా అడుగుతాము బికాజ్ ఇట్ ఈస్ ఎ క్విక్ రిలీఫ్. యూ కెనాట్ వెయిట్ టిల్ ద ఎండ్ కాబట్టి ఇంటరమ్ మెయింటెనెన్స్ వస్తే తను సస్టైన్ అవ్వగలుగుతుంది అండ్ వేరే ఖర్చులు కానీ ఏదైతే జనరల్గా ఉంటాయో అంతవరకు ఆగలేరు కాబట్టి తన సర్వైవల్కి కానీ మెయింటైనింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హెల్ప్ అవుతుంది. సో యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మోర్ దాన్ 60% ఆఫ్ ద టైమ్ ఇంటరమ్ మెయింటెనెన్స్ కోసం ఫైల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్. మేము ఏమనుకున్నామంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒక 5 క్వశ్చన్స్ చేద్దాము, సో దట్ ఇట్స్ నాట్ చాలా ఎక్కువ అడిగితే కూడా అంటే అందరికి అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి. సో దిస్ ఈస్ ద 5th క్వశ్చన్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్. 5th క్వశ్చన్ ఇస్, కెన్ డివోర్స్ కేసెస్ బి సెటిల్ అవుట్ సైడ్ కోర్ట్? అంటే కోర్ట్ బయట ఒక సెటిల్మెంట్కి రాగలుగుతారా? ఇప్పుడు డివర్స్ ఫైల్ చేస్తారు, కంటెస్టెడ్ డివర్స్లో ఒక సైడ్ నాకు డివర్స్ కావాలని, ఒక సైడ్ వద్దని, ఒక సైడ్ ఏమో యూనో వైఫ్ ఇంత మెయింటెనెన్స్ నాకు కావాలనడము, హస్బెండ్ ఇవ్వలేననడము, అండ్ అలానే చైల్డ్ కేర్ గురించి, చైల్డ్ కస్టడీ గురించి, ఇలా రకరకాలుగా ఇష్యూస్ ఉంటుంటాయి, డిసగ్రిమెంట్స్ ఉంటాయి. సో దానివల్లనే కదా దే గో ఫర్ కేసెస్ ఇన్ ద కోర్ట్ బికాస్ దే ఆర్ నాట్ కమింగ్ టు ద సేమ్ పేజ్. సో అలాంటప్పుడు ఏంటంటే కోర్టులో రన్ అవుతున్న కేసు కొంతమంది పెద్దలు ఇంటర్ఫియర్ అవుతారు అండ్ అలానే ఇఫ్ మై క్లయింట్ ఈజ్ ఓకే నేను అప్పుడు వేరే సైడ్ పార్టీతో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మాట్లాడడము. ఎందుకంటే ఇప్పుడు డివర్స్ లాస్ట్ ఎండ్కి వచ్చి అయ్యేదాకా యు ఆర్ స్టిల్ లీగల్లీ వెడెడ్ వైఫ్ అండ్ హస్బెండ్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్ డిపెండింగ్ ఆన్ ద కేస్. అండ్ అలానే చైల్డ్ ఒక పేరెంట్ నుంచి దూరంగా ఉండటము, ఇలా చాలా ఫ్యాక్టర్స్ జరుగుతుంటాయి. అండ్ అలానే వైఫ్ షీ కెనాట్ మెయింటైన్ హర్ సెల్ఫ్, ఇది తేలేదాకా, అలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరన్నా మీడియేటర్స్ ద్వారా, ఆర్బిట్రేషన్ ద్వారా, ఆర్ ఇఫ్ దే వాంట్ లాయర్స్ టు సిట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, సాల్వ్ ద ఇష్యూ, అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏముంది, విచ్ డిమాండ్స్ వీ కెన్ ద అదర్ పార్టీ ఎంతవరకు రాగలదు, అలా చూసి సెటిల్ చేయొచ్చు అవుట్ సైడ్ ద కోర్ట్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వీల్ గో ఫర్ మ్యూచువల్ డివర్స్. ఇవన్నీ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుని పిల్లల కస్టడీ కానివ్వండి, జాయింట్ అసెట్స్ కానివ్వండి, మెయింటెనెన్స్, ఇలా వేరియస్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇలా చేద్దాం అనుకుంటున్నాము, నేను దీనికి ఇంత ఇద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు మెయింటెనెన్స్ వద్దు, అవును ఏదైనా అవ్వచ్చు పాయింట్, వాట్ ఎవర్ దే అరైవ్డ్ ఎట్, అది రాసుకుని వీ కెన్ గో ఫర్ మ్యూచువల్ కన్సెంట్ సో దట్ తొందరగా అయిపోతుంది, వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. అండ్ ఇప్పుడు కొత్త సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం మనం తొందరగా డివర్స్ మ్యూచువల్ కన్సెంట్ బికేమ్ ఆల్ ద మోర్ ఈజియర్. 2 months లోపల కూడా డివర్స్ గ్రాంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కావ్య. వెల్కమ్. సో ఈరోజు 5 questions ఆన్ మ్యారేజెస్
నేను అడిగాను. అంటే ఇవి గూగుల్లో ఎక్కువ వరకు ఏదైతే సర్చెస్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ నేను అడిగాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. అంటిల్ దెన్ గుడ్ బై. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.